మరి సంస్కృతుల్లో సాధారణంగా కనిపించే ఇది వివాహ విధానం. ఇందులో వ్యక్తిగత ప్రేమ కంటే కూడా కుటుంబ ప్రయోజనాలు, సంబంధాలు, ఆర్థిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ఇక మోడర్న్ ఇవల్యూషన్లో ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయేతర దంపతులను అంగీకరించడం. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు మరి రష్యా వాళ్ళని పెళ్లి చేసుకుంటాం, చైనా జపాన్ వాళ్ళు ఇండియా వాళ్ళని పెళ్లి ఇట్లా వివాహంలో సమాన హక్కులు ఇవ్వటం పెరుగుతుంది. అనేక ఇంకా ఇంకా దీని మీద డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్, వివాహం అనేది కేవలం వ్యక్తిగత సంబంధం మాత్రమే. ఇది సంప్రదాయాల్లో బలంగా ఆ, నాటుకుపోయిన ఒక సాంస్కృతిక వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా వివాహ ఆచారాలు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా సహజీవనం, సంతానోత్పత్తి మరియు సామాజిక స్థిరత్వం వంటి కొన్ని సాధారణ లక్ష్యాలని ఇది ప్రతిబింబిస్తుంది. చరిత్రపరంగా చూస్తే గనక వివాహం ఒక సామాజిక అవసరంగా అభివృద్ధి చెందింది. ప్రాచీన సమాజాల్లో ఇది సంబంధాల ఏర్పాటుకి, ఆర్థిక సహకారానికి, వంశ పారంపర్య కొనసాగింపుకు ఉపయోగపడింది. కాలక్రమేణా వివిధ సంస్కృతులు తమ తమ ఆచారాలను అభివృద్ధి చేశాయి. భారతీయ విలువలు, వివాహాలు విలువలు విస్తృతంగా మరియు పలు రోజుల పాటు జరుగుతూ ఉండే. పాశ్చాత్య వివాహాలు కూడా సరళంగా ఉండేవి. ఆఫ్రికన్ మరియు గిరిజన సమాజాల్లో ఇది ఒక వేడుకగా మారింది. సో వివాహం అనేది కేవలం భావోద్వేగ లేదా ప్రేమ సంబంధం మాత్రమే కాదు. ఇది ఒక సామాజిక మరియు ఆర్థిక ఒప్పందం కూడా. ఇది భార్యాభర్తల మధ్య, వారి పిల్లల మధ్య, వారి విస్తృత కుటుంబ సంబంధాల మధ్య హక్కులు మరియు బాధ్యతలు నిర్ణయించి సమాజంలో స్థిరత్వం మరియు ఆర్థిక సహకారాన్ని నిర్ధారిస్తుంది. మ్యారేజ్ యాజ్ ఎ సోషల్ అండ్ ఎకనమిక్ కాంట్రాక్ట్. వివాహం అనేది ఒక సామాజిక మరియు ఆర్థిక ఒప్పందంగా ఉండటం జరుగుతుంది. బియాండ్ రొమాంటిక్ లవ్ అండ్ ఎమోషనల్ కనెక్షన్, మ్యారేజ్ హ్యాస్ హిస్టారికల్లీ ఫంక్షన్ యాజ్ ఏ క్రూషియల్ సోషల్ అండ్ ఎకనమిక్ కాంట్రాక్ట్. ప్రేమ, భావోద్వేగాలకు సంబంధాలకు మించి వివాహం అనేది చరిత్రపరంగా ఒక ముఖ్యమైనటువంటి సామాజిక ఆర్థిక ఒప్పందంగా పనిచేసింది. నెక్స్ట్, స్పౌసువల్ రైట్స్. భార్యాభర్తల సంబంధానికి చట్టపరమైన మరియు సామాజిక గుర్తింపు, మరి చైల్డ్ కేర్, పిల్లల్ని పెంచడానికి ఒక వ్యవస్థ కావాలి. వారసత్వం, ఇన్హెరిటెన్స్, ఆస్తి బదిలీ మరియు వనరుల బదిలీకి, ప్రాపర్టీ అండ్ రిసోర్సెస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. తర్వాత ఎకనమిక్ టాస్క్, డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ రీసోర్స్, పన్నులు మరియు వనరుల విభజనకి, రీసోర్స్ ఆఫ్ ఎలొకేషన్, వివాహం వనరులను పంచుకోవటానికి, ఆర్థిక కార్యకలాపాలకు సమన్వయం చేయటానికి, సహకారంతో జీవించడానికి ఒక వ్యవస్థని అందిస్తుంది. బై పేరెంటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ వ్యవస్థ తల్లిదండ్రుల పిల్లల అభివృద్ధిలో పాల్గొనడానికి ప్రోత్సహిస్తుంది. ఇది వారి జీవనావకాశాలను పెంచుతుంది. సాంస్కృతిక ఆ, సంస్కృతిను తరలిస్తుంది. ఇక్కడ కేస్ లాస్ మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో బేగం. సో వివాహం ఆర్థిక బాధ్యతలను సృష్టిస్తుందని చెప్పేసి ఈ కేసు ద్వారా మనం చూడవచ్చు. తర్వాత వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ, వారసత్వంలో సమాన హక్కులు ఉంటాయని. సరళ ముగ్ధల్ కేసు ఆల్రెడీ మనం చూసాం, వివాహం ఒక చట్టబద్ధమైనటువంటి ఒప్పందం అని. కాంటెంపరీ షిఫ్ట్స్ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్. సో మ్యారేజ్ నియర్ యూనివర్సల్ ఎర్లీ పేరెంటింగ్. వివాహం ద్వారా ప్రతి ఒక్కరికి సాధారణ త్వరగా వివాహం చేసుకోవటం. 20th సెంచరీ చివరి దశలో వివాహం ఆలస్యంగా జరగటం, విడాకుల రేట్లు పెరగటం, రైజింగ్ ద డైవర్సీ రేట్స్, ఇంక్రీజ్డ్ cohabitation, alternative arrangements, diverse relations, structures, and legal recognition of expanding. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే పర్సిస్టెంట్ నీడ్స్. ఈ మార్పులన్నిటికీ మనుషులకు సంబంధాలు, భావోద్వేగ సహాయం మరియు కుటుంబ అవసరాలు ఆ, అవసరం. అది కొనసాగుతూనే ఉంది. ఇది కొత్త సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను అనుగుణంగా మారుతూ వచ్చింది. ఇక్కడ నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చెప్పుకోవచ్చు. ఆధునిక సంబంధాలకు చట్టపరమైనటువంటి గుర్తింపు ఉంది. అలాగే
జోసెఫ్ జోసెఫ్ సైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వివాహంలో వ్యక్తిగత స్వేచ్ఛకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందిరా శర్మ వర్సెస్ వికేవి శర్మ. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇక్కడి నుంచి వాటికి కూడా చట్టబద్ధమైనటువంటి గుర్తింపు ఇవ్వటం జరిగింది. సో సో ద enduring ఇన్స్టిట్యూషన్ అడాప్టబిలిటీ అండ్ కంటిన్యూటీ. అనువర్తనశీలత మరియు కొనసాగింపు. వివాహం అనేది అనేక రూపాల్లో కనిపిస్తూ ప్రాచీన జీవన విధానాల నుండి ఆధునిక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థల వరకు అభివృద్ధి చెందుతూ ఒక స్థిరమైన మరియు అనువర్తనశీలమైన సంస్థగా నిలిచింది. సో జీవన ఆరంభద సర్వైవల్ ఆరిజిన్స్ నుంచి ప్రీ హిస్టోరిక్ స్టేజెస్, స్ట్రాటజీస్, చైల్డ్ రియరింగ్, మరి పిల్లల పెంపకం అండ్ రీసోర్స్ షేరింగ్, మరి వనరుల పంచుకోవటం, తర్వాత కల్చరల్ ఎవల్యూషన్, సాంస్కృతిక అభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ రిలీజియస్, లీగల్ అండ్ సోషల్ ఫ్రేమ్వర్క్స్, మత, చట్ట, సామాజిక వ్యవస్థల అభివృద్ధి, మోడర్న్ అడాప్టేషను, ఆధునిక మరి తర్వాత ఫ్లెక్సిబుల్ ఫార్మ్స్ రెస్పాండింగ్ కాంటెంపరీ నీడ్స్, ఫ్యూచర్ కంటిన్యూటీ, సో భవిష్యత్తుని కొనసాగించటం, ఎండ్యూరింగ్ రోల్ ఇన్ షేపింగ్ రిలేషన్షిప్ అండ్ కమ్యూనిటీస్, సో సంబంధాలు మరియు సమాజాన్ని నిర్మించడంలో స్థిరమైనటువంటి పాత్ర. సో ఇక్కడ కూడా మనం ఇందాక చెప్పుకున్నటువంటి కేస్ లాస్నే దీనికి కూడా, ఈ స్లైడ్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ద ఫౌండేషన్, కిన్షిప్ అండ్ ఫ్యామిలీ ఇన్ సొసైటీ. సో ఇక్కడ బంధుత్వం మరియు కుటుంబం మానవ సమాజానికి పునాది. ఇవి రక్త సంబంధాలు, వివాహం, దత్తత ద్వారా వ్యక్తులను కలిపి గుర్తింపు, సహాయం మరియు కొనసాగింపు అందించేటటువంటి ఒక సామాజిక వ్యవస్థను నిర్మిస్తాయి. చరిత్రలో బంధుత్వ వ్యవస్థలు సమాజ నిర్మాణానికి మొదటి రూపాలు. చట్టాలు లేకముందు బంధుత్వమే సామాజిక బాధ్యతలు, ఆస్తి హక్కులు మరియు పాత్రలను నిర్ణయించేది. కుటుంబం ఈ బంధుత్వంలో భాగంగా అభివృద్ధి చెందింది. సమాజంలో బంధుత్వం మరియు కుటుంబం, కిన్షిప్ అండ్ ఫ్యామిలీ ఇన్ సొసైటీ. సో బంధుత్వ వ్యవస్థలు సమాజ నిర్మాణానికి పునాది. కిన్షిప్ సిస్టమ్ ఫార్మ్ ద bedrock of a social organization, linking individuals through blood, marriage and adoption. ఇవి రక్త సంబంధాలు, వివాహం మరియు దత్తత ద్వారా వ్యక్తులను కలుపుతాయి. దీస్ కనెక్షన్స్ క్రియేట్ రెడీమేడ్ సోషల్ నెట్వర్క్స్ దట్ ప్రొవైడ్ సపోర్ట్, ఐడెంటిటీ అండ్ బిలాంగింగ్. ఈ సంబంధాలు సహాయం, హెల్పింగ్, గుర్తింపు మరియు అనుబంధాన్ని కలిగించేటటువంటి సామాజిక నెట్వర్క్స్గా కూడా పనిచేస్తాయి. సో కుటుంబాల రకాలు అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ ఫ్యామిలీ టైప్స్ ఆఫ్ క్రూషియల్ అండ్ కాంప్రహెండింగ్ హౌ సొసైటీస్ రీప్రొడ్యూస్ దెమ్సెల్వ్స్, ట్రాన్స్మిట్ కల్చర్ అండ్ అలొకేట్స్ రీసోర్సెస్ అక్రాస్ జనరేషన్స్. దీనిలో కూడా కేసు లాస్ గీతా హరిహరన్ వర్సెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు మీరు రాయొచ్చు. అలాగే వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ, ఇందిరా శర్మ వర్సెస్ వికేవి శర్మ కేసెస్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. Family types by lineage. Family types by lineage, tracing ancestry. సో వంశపారంపర్యం అనేది తరం నుంచి తరానికి వారసత్వం, ఆస్తి, కుటుంబ గుర్తింపు ఎలా అనుసరించాలో తెలిపేటటువంటి ఒక వ్యవస్థ అండి ఇది. ఇది సమాజ నిర్మాణం, ఆస్తి హక్కులు మరియు కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చరిత్రపరంగా చూస్తే గనక వంశ వ్యవస్థలు ఆస్తి పంపిణీ, సమాజ క్రమాన్ని నియంత్రించడానికి అభివృద్ధి చెందాయి. సమాజాలు తమ సంస్కృతి మరియు అవసరాల ప్రకారం పితృవంశం లేదా మాతృవంశాన్ని అనుసరించవచ్చు. మాతృవంశం అంటేనేమో మ్యాట్రిలీనియర్, ప్యాట్రిలీనియర్ అని మనం ఇందాక చెప్పుకున్నాం. ఫ్యామిలీ టైప్స్, లైనేజ్, ట్రేసింగ్ యాన్సిస్ట్రీ, వంశం ఆధారంగా కుటుంబంలో రకాల పూర్వీకుల అనుసంధానం. ప్యాట్రిలీనియల్ డిసెంట్. ప్యాట్రిలీనియర్ డిసెంట్ అంటే డిసెంట్, ఇన్హెరిటెన్స్ అండ్ ఫ్యామిలీ నేమ్ ఆర్ ట్రేస్డ్ ఎక్స్క్లూజివ్లీ త్రూ ద ఫాదర్స్ లైన్.
సో వంశ పరంపర వారసత్వం మరియు కుటుంబం తండ్రి పేరు ద్వారా కొనసాగుతుంది. ప్రాపర్టీ టైటిల్స్, ఫ్యామిలీ ఐడెంటిటీ పాస్ ఫ్రమ్ ఫాదర్ టు సన్, ఇలాగా. మ్యాట్రిలీనియర్ డిసెంట్ అంటే మాతృవంశ పద్ధతి. సో వంశ పరంపర వారసత్వం అన్ని కూడా తల్లి ద్వారాగా కొనసాగుతుంది. ఇక్కడ ఆస్తి మరియు కుటుంబ గుర్తింపు తల్లి నుండి కుమార్తెకు లేదా మేనమావ ద్వారాగా వెళ్ళటం జరుగుతుంది. ఫ్యామిలీ టైప్స్ బై అథారిటీ స్ట్రక్చర్. హూ హోల్డ్స్ ద పవర్? కుటుంబంలో అధికారం ఎవరి చేతుల్లో ఉందో, నిర్ణయాలు ఎవరు తీసుకుంటారో అనే విషయాన్ని అథారిటీ స్ట్రక్చర్ అంటారండి. ఇది కుటుంబ సభ్యుల పాత్రలు, బాధ్యతలు మరియు స్థితిని నిర్ణయిస్తుంది. చరిత్రలో ఎక్కువగా ఏంటంటే పితృస్వామ్య వ్యవస్థలే కనిపెడతాయి మనకి. అందులో పురుషులకు అధికారం ఉంటుంది. కొన్ని సమాజాల్లో మరి మాతృస్వామ్య వ్యవస్థలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చట్టాలు సమానత్వాన్ని మరి ఎంకరేజ్ చేస్తున్నాయి కాబట్టి అధికారం ఆధారంగా కుటుంబాలు, అధికారం ఎవరిది, మరి పితృస్వామ్య అధికారమా, అయితేనేమో కుటుంబంలో నిర్ణయాలు మరి అధికారం ప్రధానంగా తండ్రి లేదా పెద్ద కొడుకు చేతుల్లో ఉంటుంది. అతను ఆ, మరి రీసోర్సెస్ని తర్వాత మేజర్ డెసిషన్స్ని తీసుకుంటాడు. రిప్రజెంట్ ద ఫ్యామిలీ ఇన్ ద ఎక్స్టర్నల్ మ్యాటర్స్. ప్రాతినిధ్యం, ప్రతిదానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. మ్యాట్రియార్చల్ అథారిటీ, మాతృస్వామ్య అధికారం. సో కుటుంబాలు, నిర్ణయాలు అనేవి తల్లి లేదా ఇంటికి పెద్ద కూతురు చేతిలో ఉంటాయి. మాతృవంశ సమాజాలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా మహిళలే అధికారం కలిగి ఉన్న మాతృ స్వామ్య సమాజాలు లేదా అరుదుగా కనిపిస్తాయి. దీనిపై ఇంకా డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసు చెప్పొచ్చు. పితృస్వామ్య వ్యవస్థలో చేంజెస్ గురించి. అలాగే గీతా హరిహరన్ వర్సెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాతృస్వామ్య వ్యవస్థకు భావనకి బలం కలిగించింది ఈ కేసు. జోసఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దాంపత్యంలో సమానత్వం గురించి ఈ కేసులా చెప్తుంది. ఫ్యామిలీ టైప్స్ బై లొకేషన్. వేర్ డూ కపుల్స్ లివ్? సో వివాహం తర్వాత ఏం జరుగుతుంది, దంపతులు ఎక్కడో చోట నివసిస్తారో అనేటటువంటి అంశాన్ని కుటుంబ స్థానం, లొకేషన్ ఆధారంగా కుటుంబ రకాలు, టైప్స్ ఆఫ్ అంటారు. ఇది కుటుంబ సంబంధాలు, అధికారం మరియు వంశ పరంపరపై ప్రభావితం అనేది చూపిస్తూ ఉంటుంది. చరిత్రలో నివాస విధానాలు, ఆర్థిక అవసరాలు, సాంప్రదాయాలు మరియు వంశ వ్యవస్థల ఆధారంగా అభివృద్ధి చెందాయి. పితృస్వామ్య సమాజాల్లో లోకల్ పద్ధతి, మాతృస్వామ్య వ్యవస్థల్లో కూడా లోకల్ పద్ధతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో నివాసస్థానం ఆధారంగా కుటుంబం రకాలు, దంపతులు ఎక్కడ నివసిస్తారు.